ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలే కొత్తగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు మనతో ఇస్మాయిల్ గారు మనతో ఉన్నారు. ఆ పార్టీ ఇవాళ గవర్నర్ను కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఖమ్మం జిల్లాలో భూములు కోల్పోయిన, ఇండ్లు కోల్పోయిన వారి తరఫున పోరాటం చేశారు. వాళ్ళకి ఇంకా చాలామందికి న్యాయం జరగలేదని కూడా వాళ్ళు మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు పెద్ద ఎత్తున ఈ నెలంతా పార్టీ కార్యక్రమాలు అంటే జెండా పండుగ వంటి వివిధ కార్యక్రమాలు జరుపుకోబోతున్నారు. మాట్లాడదాం, టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రజల్లోకి పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, ఆ పార్టీ విధానాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఎంతవరకు ప్రజల మద్దతు ఆ పార్టీకి లభిస్తుందనే విషయాలు మనం ఇస్మాయిల్ గారితో మాట్లాడదాం. నమస్తే ఇస్మాయిల్ గారు. నమస్తే సార్. ఏంటి సార్, అసలు పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారేయడానికి అవసరమైన అన్ని రకాల ఎజెండాను మీరు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తుంది మీ కార్యక్రమాలు అవన్నీ చూస్తుంటే. అంటే ఏంటి, అంటే టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి మీ ఏమి ఎజెండా, ఏమి అమలు చేయబోతున్నారు రానున్న రోజుల్లో? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ కూడా ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ తెలంగాణలో ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయని, తెలంగాణ వస్తే మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, ఇక్కడ తెలంగాణ వస్తే మా భూములు పచ్చబారుతాయని, తెలంగాణ వస్తే తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుందని కలలు కానీ ఇక్కడ ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమించారు. మీకు తెలుసు, నాకు తెలుసు, చరిత్రలో లిఖించబడి ఉంది. ఆ ఉద్యమ ఫలితంగా ఇక్కడ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు ఒక రాజకీయ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. తర్వాత ఇప్పుడు మరో రాజకీయ పార్టీ అధికారంలో ఉంది. అంటే ఈ పుష్కర కాలంగా జరిగినటువంటి పాలన ప్రజల్లో విసుగును పుట్టిస్తూ ఉన్నది. ప్రజా ఆకాంక్షల్ని నెరవేర్చడం లేదు, ప్రజల వైపు ఆలోచించడం లేదు. తర్వాత ఈ తెలంగాణ మరీ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ చైతన్యవంతమైనటువంటి గడ్డను మోసగించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే సహించలేదు, అంత తొందరగా జీర్ణించుకోలేదు. ఇంకోటి, నిజాల్ని చెప్పే విషయంలో ధైర్యంగా మాట్లాడుతుంది. తర్వాత ఎదిరించడంలో ఇక్కడ ధిక్కార స్వరాలు ఉన్నాయి. తర్వాత అనేక మంది అమరుల స్ఫూర్తి ఉన్నది. కాబట్టి ఈ పుష్కర కాలంగా జరిగినటువంటి పరిణామాల్ని గమనించినటువంటి ఇక్కడ ప్రజలు ఒక కొత్త చైతన్యాన్ని నింపాలి, ఒక కొత్త పందాలో ముందుకు పోవాలనుకుంటున్నప్పుడు కవితక్క రూపంలో ఒక కొత్త రాజకీయ శక్తి అవసరమైంది, ఆవశ్యకత ఏర్పడింది, ఆవిర్భవించింది కూడా. కాబట్టి ఈ కవితక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి తెలంగాణ రక్షణ సేన ఏదైతే ఉందో, ఇది పూర్తిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టుకుంటుంది. తెలంగాణ ఆత్మగౌరవానికి కొంచెం ఎక్కడైనా చిన్న గాయమైన ఊరుకోదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, సంపూర్ణంగా తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం తెలంగాణ రక్షణ సేన ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఇవాళ మీరు అడిగినట్టు నిర్మాణ పరంగానే మాత్రమే కాదండి, గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని వర్గాలలోకి తెలంగాణ రక్షణ సేన వెళ్తూ ఉన్నది. సంవత్సర కాలంగా అదే పని చేస్తూ వచ్చింది జాగృతి రూపంలో. ఇవాళ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కూడా అదే పనిలో ఉన్నది. ఇవాళ గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం, బూత్ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా, కేంద్ర కమిటీ దాకా కూడా ఒక నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ నిర్మాణం చేసుకునే కంటే ముందు మనకు ఒక జెండా ఉంటుంది. కాబట్టి ఆ జెండాకు ఒక పండగ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల్ని భాగస్వామ్యాలు చేస్తూ పార్టీ క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇందులో నిమగ్నమై ఉంది. కవితక్క గారి ఆదేశానుసారం ఆమె ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 20వ తారీఖు జూన్ 20 నుంచి మే 20 దాకా పూర్తిస్థాయిలో నెల రోజుల పాటు ఈ పండుగ జరుగుతూ ఉంది. ఇప్పటికే మా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జెండా పండుగలు మొదలైనవి. దానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ అబ్జర్వర్లు, జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లాకు ఒక అబ్జర్వర్, తర్వాత రాష్ట్ర కమిటీ నుంచి కూడా ఒక అబ్జర్వర్ని పెట్టి 119 నియోజకవర్గాల్లో ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని మేము పార్టీ నిర్మాణ పరంగా చేసుకొని 119 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు, 119 మంది అబ్జర్వర్లు, మళ్ళీ జిల్లాలకు ఇన్ఛార్జీలు, జిల్లా అబ్జర్వర్లు, సేమ్ టైం స్టేట్ బాడీ నుంచి కూడా అబ్జర్వర్. అంటే ఇంత నిర్మాణం మేము చేసుకోగలిగినాం. ఇక్కడ రాజకీయాల్లో అవగాహన ఉన్న వాళ్ళు ఆలోచిస్తే, రాజకీయ పార్టీలు కూడా చూస్తే, లేదు మొత్తం ఈ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించేటటువంటి సమూహానికి మాత్రం ఒక విషయం తెలిసి ఏంటంటే, అంత ఆషామాషి పని కాదు ఇది. అతి తక్కువ కాలంలో పార్టీ ఆవిర్భవించిన నెల రోజుల్లోనే ఇంత పెద్ద 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీంని ఎస్టాబ్లిష్ చేసి, తర్వాత నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేసి ఈ జెండా పండుగ చేయడం అనేది ఒక గొప్ప విషయం. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఇంత అత్యల్ప కాలంలో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాన్ని చేసుకున్నటువంటి పార్టీ అది లేదు. ఇప్పుడు మేము గ్రామాలకు వెళ్తున్నాం, గ్రామ స్థాయి నుంచి జెండాలు ఎగరేస్తున్నాం, అది రాష్ట్ర స్థాయి దాకా ఉంటుంది. ఇదే సమయం లోపల
మేము 3 పనులు చేస్తూ ఉన్నాం. ఒకటి జెండా పండుగ, రెండోది పార్టీ నిర్మాణం, మూడోది ప్రజా సమస్యల మీద ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించేటటువంటి పార్టీలను ప్రభుత్వాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ అక్కడ నిరసనలు ఆందోళనలు చేస్తూ మొత్తం మీద తెలంగాణ రక్షణ సేనకు సంబంధించినటువంటి పార్టీ తరఫున ప్రజల వైపు నిలబడి పోరాటాలు విస్తృతం చేస్తూ ఉన్నాం. ఇస్మాయిల్ గారు, మీరు ప్రశ్నిస్తున్నారు బాగుంది, కానీ అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలామంది ఫీడ్బ్యాక్ ఇది నేను నా ఒపీనియన్ కాదు, చెప్పండి. మీరు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని విమర్శించినంత సూటిగా ఘాటుగా అధికార పక్షాన్ని విమర్శించడం లేదు. అక్కడేమో మల్లెపువ్వుతో కొడుతున్నారు, ఇక్కడేమో కర్ర తీసుకొని కొడుతున్నారు అనే ఒక ఒపీనియన్ ప్రజల్లో ఒకటి పోయిందండి. దీన్ని ఎట్లా మీరు సమర్థించుకుంటారు? ఇది ప్రజల నుంచి వచ్చిందని నేను అనుకోను శ్రీనివాస్ గారు. ఇది రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్నట్టు ఒక దుష్ప్రచారం అని నేను భావిస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము నిత్యం ప్రభుత్వం మీద పోరాడుతూ ఉన్నాం. మేము నిత్యం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు విస్మరించి వాటిని దాటవేసేటటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత ప్రజా ఆగ్రహానికి గురి అయ్యేటటువంటి నిర్ణయాలు తీసుకునే దగ్గర వెంటనే మేము ప్రజల వైపు నిలబడి ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అది నేను చెప్పడమో మీరు చెప్పడమో కాదు, మనం ఈ సంవత్సర కాలంగా మీరు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మేము ప్రతినిత్యం ప్రజల వైపు నిలబడి పోరాటం చేసినాం. ఇవాళ రాజకీయ పార్టీగా ఏర్పడ్డ తర్వాత కూడా ఇవాళ కూడా నిన్న మొన్నటికి కూడా మనం సెక్రటరియట్ ముట్టడి చేసాం. ఇప్పటివరకు చరిత్రలో ఎవరు ఆ సాహసం కూడా చేయలేదు. ఏమి ఇంతకంటే చిత్తశుద్ధి ఏముండాలి చెప్పండి? కవితక్క సెక్రటరియట్కి వెళ్ళి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయి, అలసత్యం జరుగుతూ ఉంది, ధాన్యం కాటాలు వేసే దగ్గర అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రైతుల్ని కల్లాల దగ్గర పడిగాపులు కాసేటట్టుగా చూస్తూ ఉన్నారు, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవట్లేదు, కనీసం బస్తాలు ఇవ్వడం లేదు, కాంటాలు వేయడం లేదు, దళారీల రాజ్యం వెళ్తున్నారనే దానిపైన ఎన్నిసార్లు చెప్పినా, లేఖలు రాసినా, నిరసనలు తెలియజేసినా వినకపోతే సెక్రటరియట్కి వెళ్ళి కూర్చొని ధర్నా చేసినటువంటి ఘన చరిత్ర ఒక్క కవితక్కకు మాత్రమే ఉంది. కవితక్క నేతృత్వం ఉన్న తెలంగాణ రక్షణ సేనకు మాత్రమే. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటూ కూర్చుంటే కాదు కదండి. ప్రధాన ప్రతిపక్షం పనేమిటి? ప్రజల వైపు నిలబడి పోరాడాలి. ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు వాట్సాప్ యుద్ధాలు, సోషల్ మీడియా యుద్ధాలు, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం, సోషల్ మీడియాలో హంగోహార్పడలు పెట్టుకోవడం. బహిరంగ సభ దేనికోసం పెట్టారు చెప్పండి? ఒక రాజకీయ పార్టీలో ఇంకో రాజకీయ పార్టీ నాయకుడిని తీసుకోవడం కోసం ఒక సభ పెట్టారు. ప్రజల కోసం ఏ సభ పెట్టారు చెప్పండి? ప్రజల కోసం పెట్టిన సభ ఏమైనా ఈ సంవత్సర కాలంలో ఉన్నది అని అంటే మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది. ప్రజల కోసం నిరసన తెలియజేసేటటువంటి ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏమైనా చేశారా? దాంట్లో ప్రజలు భాగస్వాములు చేశారా? రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి ప్రయత్నాలు, రాజకీయాల్లో ఉంటూ ఒక రాజకీయ పరమైనటువంటి అంశాల చుట్టూ తిప్పడం, తర్వాత కొంతమంది నాయకుల ప్రాపకం కోసం, అంటే ఎవరికి వాళ్ళు నేను ఎక్కువనా మీరు తక్కువనా అని చెప్పేయడానికి ప్రయత్నం చేసే దగ్గర తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపు నుంచి చిత్తశుద్ధితో ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ ఆందోళన చేసిన లేదు. అరాకొర ఎక్కడైనా చేసినా దాంట్లో ఎవడి ఆధిపత్యం వాళ్ళకి, ఆయన చేస్తే వీళ్ళకి, ఈయన చేస్తే ఆయనకి. రెండవది, కేసీఆర్ గారి మెప్పు పొందడం కోసం పాకులాడడం, తర్వాత కేసీఆర్ గారికి సంబంధించిన క్రేజ్ కంటే మాకే ఎక్కువ ఉండాలని కొంతమంది ఆరాటపడడం, పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు కవితక్క ఒక పక్క గొప్ప ఆందోళన చేసి ప్రజల వైపు నుంచి నికార్సుగా నిలబడి పోరాడుతూ ఉంటే ఆమెకు ఎక్కడ పేరు వస్తుందోనని వీళ్ళు పులిని చూసి నక్కవాతలు పెట్టుకునే ప్రయత్నాలు చేయడం, అది అబాస్పాలు అవుతూ ఉంది తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ప్రజల మనసును గెలుచుకోలేదు. మేము చేసినటువంటి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల్ని మా నాయకత్వం చూస్తుంది, పరిశీలిస్తుంది. అక్కడ కూడా 1కి 2 సార్లు ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తాం, సందర్శిస్తాం, అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళిన ప్రజలతో మాట్లాడతాం, వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి వస్తాం, కొంత సమయం కూడా ప్రభుత్వానికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదంటే తప్పకుండా ఆందోళన దిగాల్సి వస్తుంది. కాబట్టి మేము బలమైనటువంటి ఆందోళనలు నిర్వహించినాం, ప్రజల పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. రేపు కూడా ఇదే పందాన్ని తప్పకుండా కొనసాగిస్తాం. ఎవరికో నామమాత్రపు దానికోసమో లేదంటే ఒకరిని తిట్టడం, ఒకరిని పొగడడం మా పని కాదు. మేము ప్రజల సంక్షేమం కోసం నిలబడడం, ప్రజల పక్షాన నిలబడడం. ప్రజల గొంతుకగా కవితక్క గొంతు ఉంటుంది, ప్రజలకు ఒక ధైర్యంగా కవితక్క ఉంటుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేర్చడం కోసం కవితక్క రూపంలో నాయకత్వంలో ఉద్యమం నిలబెడతారు. ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇస్మాయిల్ గారు, మొన్న బండి భగీరథ్ కేసు విషయంలో చూసుకుంటే మీ పార్టీ అధ్యక్షురాలు కవిత గారు ఫస్ట్ డే మాట్లాడినప్పుడు ఇష్యూను అడ్రస్ చేస్తూనే బీఆర్ఎస్ మీద నిందలు వేశారు. అంటే ఏదో కొన్ని పార్టీలు కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తాయి అని. అంతేగాని అక్కడ గవర్నమెంట్ను ఈ కేసు విషయంలో ఇంత ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుంది ప్రభుత్వం అని కానీ, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారని కానీ ఎక్కడ ప్రశ్నించలేదు. సో ఇలాంటివి చూసినప్పుడే జనరల్గా ఎవరికైనా ఏమొస్తుందంటే, ఈమె ప్రతి ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తారు తప్ప ఇష్యూను కానీ
అక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళను ఎక్కువ టార్గెట్ చేయట్లేదు అనే ఒపీనియన్ కలుగుతుంది అయితే ఈ ఒపీనియన్ కలిగిస్తున్నది కొంత మీడియా, ఈ ఒపీనియన్ కలిగిస్తున్నది కొంతమంది కావాల్సుకొని సోషల్ మీడియా ప్రచారం చేసేవాళ్ళు. కానీ వాస్తవం ఇది కాదండి. నేను మళ్ళీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కవితక్క గారు మాట్లాడినప్పుడు నేను కూడా ఉన్నా, కవితక్క గారు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు నేను కూడా ఉన్నా, కవితక్క గారు రెండోసారి మాట్లాడినప్పుడు దాన్ని చిలువలు పొలవలు చేసి ప్రచారం చేశారు. అసలు వాస్తవం ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అక్కడ ఏం జరుగుతుందంటే ఆందోళన నిర్వహించడం తర్వాత ఒక ఘటన జరిగింది, ఆ ఘటనలో నేరస్తుడు ఫలానా అని ఆరోపణ ఎదుర్కొంటున్నాడు. ఆ నేరానికి సంబంధించినటువంటి పూర్వపరాలకు సంబంధించిన అంశం చూసినప్పుడు అక్కడ ఒక ఆడపిల్లకు సంబంధించిన అంశం కూడా ఉంది. దట్ మైనరు, అది సున్నితమైనటువంటి అంశం అయినప్పటికీ నేరం రుజువు కానంత వరకు మనమేమి ఫలానా వాళ్ళు నేరస్తులు అని చెప్పడానికి లేదు. అయినా ఇతను బాధితురాలు ఎవరైతే ఉందో తన వల్ల నాకు నష్టం కలిగిందని చెప్తున్న క్రమం లోపల ఖచ్చితంగా ఆ బాధితురాల పక్షాన నిలబడాల్సిన అవసరం మనకున్నది. కవితక్క కూడా మాకు అదే చెప్పినారు. మేమందరం మాట్లాడినాం, కవితక్క కూడా మాట్లాడినాం. బాధితురాలికి న్యాయం జరగాలి, బాధితురాలి పక్షాన నిలబడాలి. కానీ ఆ బాధితురాలి పక్షాన నిలబడుతున్నామనేటటువంటి సాకుతోని దాన్ని సాకుగా చూపించి, అది బూచిగా చూపించి, వాళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ప్రచారానికి దాన్ని వాడుకునే ప్రయత్నం చేసి శునకానందం పొందినారు. కొంతమంది రాక్షస ఆనందం పొందినారు. ఒక ఆడబిడ్డ జీవితంతో ఆటలాడుకున్నటువంటి ఒక నేరస్తునికి సంబంధించిన ఒక అంశాన్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకించినాం. అది బీఆర్ఎస్ పార్టీ నుంచి జరిగినా వ్యతిరేకిస్తాం, ఇంకొక పార్టీ నుంచి చేసినా వ్యతిరేకిస్తాం. ఇక్కడ ఆ జరిగినటువంటి ఏదైతే బాధితురాలి కుటుంబాన్ని మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఆందోళన నిలబడేటటువంటి క్రమం లోపల ప్రచారాస్త్రంగా మలుచుకునే దాంట్లో ఉన్న శ్రద్ధ ఆ సమస్య పరిష్కారం వైపు చేయడంలో వాళ్ళకి లేకుండా పోయింది. రెండవది, అబ్బాయికి సంబంధించిన అంశం కూడా వచ్చినప్పుడు రాజకీయాల్లో లేడు, కానీ అది నిందితుడికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాల్సిందే. అది కూడా పోక్సో కేసు పెట్టాలి. ఆయన ఈ దేశం దాటిపోకుండా చూడాలి, ఆయన పాస్పోర్ట్ను కూడా సీజ్ చేయాలి తర్వాత అని చెప్పింది కవితక్క మాత్రమే. వీళ్ళెవరూ ఆ మాటలు మాట్లాడలేదు. కానీ చివరికి ప్రచారం మాత్రం రివర్స్లో చేసే ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళు ఫెయిల్ అయినారు. కవితక్క మాట్లాడిండ్రు. కవితక్క ఏది బాధితురాల పక్షాన అప్పుడున్నారు, ఇప్పుడున్నారు, రేపు కూడా ఉంటారు. మరోసారి ఇటువంటి ఘటన పునరావృతం కావద్దనేది ఆమె కోరుకుంటా ఉన్నారు. అది జరగకూడదు. ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పారు, అది మీడియా అడ్రస్ చేయదు, కొంతమంది ఈ దుష్ప్రచారం చేసే వాళ్ళు చేయరు. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు ముగ్గురు ఒకే వేదిక మీద సభలో కూర్చొని ఉన్నారు. ఆ సభను అడ్రస్ చేస్తున్న సందర్భం లోపల ప్రధానమంత్రి గారు మీ పక్కన ఒక కేంద్ర మంత్రి, ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారు కదా, ఆయన అక్కడ కూర్చోవడం వల్ల వాళ్ళ కుమారుడు కేసులో ఉన్నాడు, ఈ కేసును ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది, ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు పోతాయి. అంటే ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఆయనకు దగ్గరగా ఒక మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన కొడుకును కాపాడుకోవడం కోసం వీళ్ళని వాడుకుంటాడని ఒక తప్పుడు సంకేతం పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది కవితక్క. అదే రోజు చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. లేఖ ప్రధానమంత్రికి రాశారు. ఏ నాయకుడు రాశాడు చూపబట్టండి. ఏ పార్టీ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి సొంత ప్రచారం కోసం వాడుకొని ఒక ఆడబిడ్డని అడ్డం పెట్టుకొని ఇట్లా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, వాళ్ళు ఏమన్నా ఒక లేఖ రాశారా? వాళ్ళు ఏమన్నా వెళ్ళి ప్రధానమంత్రి వచ్చాడు కదా ఏమన్నా అడ్డగించారా? లేదంటే ఎక్కడన్నా వాళ్ళకి అపాయింట్మెంట్ అడిగారా? రెండవది, ముఖ్యమంత్రి గారికి కూడా చాలా స్పష్టంగా అప్పీల్ చేసినాము. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు, మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని చెప్పారు. మా ఒత్తిడి మేరకే, కవితక్క వైపు నుంచి జరిగిన ఒత్తిడి మేరకే ముఖ్యమంత్రి కూడా దిగి రావాల్సి వచ్చింది. చట్టం కూడా అప్పటి వరకు కొంత అలసత్తంగా ఉండే. ఆ రోజు కేసుని సంబంధించి ఆయన అరెస్ట్ చేసే విషయంలో కూడా మా వైపు నుంచి జరిగిన ఒత్తిడే ఎక్కువ. దాన్ని పక్కన పెట్టేసి ఏదో ఒక మాట వెనకది ముందుది తీసేసి కవితక్క ఇట్లా మాట్లాడారు కదా, కవిత గారు ఇట్లా మాట్లాడారు కదా అని చెప్పి ఒక అధికారి అండి, ఆయన పోలీస్ అధికారి, ఒక అతను రిటైర్డ్ పోలీస్ అధికారి, రాజకీయ పార్టీలు ఉన్నాడు, కనీసం అవగాహనతో మాట్లాడాలి, చూసి మాట్లాడాలి, కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. అవకాశం దొరికింది కదా, లేదంటే ఏదో ఫామ్ హౌస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది కదా, లేకపోతే గుంట నక్కలు రాసించినటువంటి స్క్రిప్ట్లు ఉన్నాయి కదా, మనం మాట్లాడి వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకుందాం, ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు. ధైర్యం ఉంటే ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. తర్వాత దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుసుకోగలగాలి. మనకు ఆ విచక్షణ ఉండాలి. అది చూసి కదా మాట్లాడాలి. ఊరికే రాజకీయాలు మాట్లాడితే ఏం సుఖం? రెండవది, అసలు న్యాయం జరగాల్సింది ఎవరికి? బాధితులకు. అండగా నిలబడాల్సింది బాధితులకు. ఆ బాధితులకు న్యాయం చేసే విషయంలో, అండగా నిలబడే విషయంలో, ఆ బాధితులకు ధైర్యం ఇచ్చే విషయంలో, అవసరమైతే రక్షణ కల్పించాలనే విషయంలో అందరం కలిసి నిలబడడానికి ఒక ప్రయత్నం జరగాలి. అందరం కలిసి వాళ్లకు ఇచ్చేయాలి. కానీ దాన్ని రాజకీయంగా వాడుకునే మీద ఉన్న శ్రద్ధ, మీకు అసలు ఆ కుటుంబం ఏమైపోయింది, ఆ కుటుంబానికి రక్షణ ఉందా లేదా, మీ వల్ల మీరు చేసినటువంటి చేష్టల వల్ల ఆ బిడ్డ రేపటి భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించారా? ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని లీక్ చేసి
ప్రతి వీడియోను ఫోటోలను కొంచెం మార్ఫింగ్ చేసినావా ఇవాళ రేపు ఏముందని చేసింది బీజేపీ వాళ్ళే అని 100% బీఆర్ఎస్ పార్టీలో అత్యుత్సాహంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేసింది, అది రుజువైంది, దాని మీద కేసు అయింది. వాళ్ళకి సరే ఇవాళ రేపు అరెస్ట్ కూడా చేస్తారు. తప్పకుండా దాని మీద చర్యలు ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకు అనంటే కేవలం ఒక ఆడబిడ్డ, అది కూడా మైనర్ ఆడబిడ్డ పేరు చెప్పకుండా వాడమని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కానీ వీళ్ళు ఫోటోలు తీసి చూపెట్టడము, అదేంటి ప్రింట్లు వేయించి పెట్టడం చేశారు. తర్వాత ఈ గోడల మీద పోస్టర్లు వేయడం, ఇటువంటి చాలా సిల్లీగా అనిపిస్తాయండి. అది చాలా చీప్ ట్రిక్స్ అనిపిస్తుంది. ఎందుకనంటే నీకు నిందితుడిని పట్టుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం ఉన్నప్పుడు పట్టించడంలో పౌరులుగా మన బాధ్యత కూడా ఉంది. రెండోది దానికి సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేదు చట్టం దృష్టిలో అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఎంతసేపటికి బాగా ప్రచారం చేసుకోవడం, దీనివల్ల మన దాన్ని పెంచుకోవడం, అదే రేటింగ్ పెంచుకోవడం అనేటటువంటి ఒక దుర్బుద్ధితో చేసినట్టు ప్రయత్నంలాగా సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఇది చాలా దుర్మార్గం అండి, అది బాధాకరం. అదైతే ఆ సందర్భం అయితే నేను చాలా ఫీల్ అయ్యాను. నేనే కాదు, కవితక్క గారు కూడా బాధపడ్డారు. ఎందుకనంటే ఆ ఘటన కేవలం ఇవాళ ఒకరికి జరిగిన ఘటనే కాదు, ఇటువంటి గతంలో చోటు చేసుకున్నప్పుడు రేపు భవిష్యత్తులో చోటు చేసుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని నివారించడంలో వైఫల్యం చెందుతున్నది ప్రభుత్వ యంత్రాంగాలు. ఇక్కడ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగులు తీసుకొని కొంతమంది బడాబాబులు. కాబట్టి వీటిని మొత్తంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది, కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దోషులకు ఒక భయం క్రియేట్ కావాలి, కానీ అటువంటిది లేకుండా పోతుంది. వాటి మీద మనం అవగాహన కల్పించాలి, వాటి మీద మనం అవసరమైతే ఇంకేదైనా పోరాటం చేయాలి, ఉమ్మడి పోరాటాలు కూడా చేయాలి. కానీ ఇప్పుడు మనం వదిలేస్తే ఇంకో పార్టీ దీన్ని అందుకుంటుందేమో, లేదంటే మేము ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకో రాజకీయ పార్టీకి పేరు వస్తుంది. ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏం రాజకీయాలండి? ఇది సరైన పద్ధతి కాదు కదా. మేము అట్లా చేయలేదు. మేము బాధితురాలు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినాం. బాధితురాలు న్యాయం జరిగేంత వరకు మా ప్రయత్నంతో. మీ అధ్యక్షురాలు మాట్లాడారా, కలిశారా, కనీసం ఫోన్లో అయినా మాట్లాడి వాళ్ళకి భరోసా ఇచ్చారా? 100% బాధితురాలకి న్యాయం జరిగింది అంటే అది కవితక్క ద్వారానే నేను మళ్ళీ చెప్తాను. అంటే ప్రత్యక్షంగా కలిసి మాట్లాడము, పరోక్షంగా కలిసి పార్టీ అధ్యక్షురాలు, అది కూడా ఒక మహిళా అధ్యక్షురాలు ఉన్న, అంటే ఇది కొంచెం సున్నితమైన అంశమైన ఇస్మాయిల్ గారు బయటికి చెప్పకూడదు, బయటికి మాట్లాడకూడదు. అటువంటి అంటే చెప్పొద్దండి. నేనేమంటున్నా, ఆమెతో మీకు మధ్య జరిగిన సంభాషణ చెప్పొద్దు, కానీ ఆ ప్రయత్నం జరిగిందని 100% జరిగింది. కవితక్క గారు ఆ ప్రయత్నం చేసినారు, వాళ్ళకి న్యాయం కూడా జరగడానికి ఇప్పటి కూడా మళ్ళీ మా ప్రయత్నం జరుగుతుంది. లేఖ మేమే రాసి ఉన్నాం. రేపు పొద్దున ఎక్కడన్నా చట్టం వైపు నుంచి కానీ ఈ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎక్కడన్నా వాళ్ళ మీద తక్కువగా కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మా వైపు నుంచి నిరసన ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. చట్టబద్ధంగా దాన్ని శిక్షించడం కోసం, వాళ్ళ మీద ప్రెజర్ పెంచడం కోసం ఏం చేయాలో మేము తప్పకుండా చేస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఓకే ఇస్మాయిల్ గారు, తెలంగాణలో మీరు కొత్తగా పార్టీ, ఆల్రెడీ ప్రభుత్వం 10 ఏళ్ళు బీఆర్ఎస్ని చూశారు తెలంగాణ ప్రజలు, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ని చూస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు కొత్తగా చూడాలనుకుంటే వాళ్ళ ముందున్న ఆప్షన్ మీరు 1, 2 బీజేపీ. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఒకటి రాసి పెట్టుకోండి అని ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని అంటే 2034 వరకు నేనే సీఎంగా ఉంటా, మళ్ళీ చెప్తున్నా, ఇది రాసుకోండి, నోట్ చేసుకోండి అని ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. సో ఈ పరిస్థితుల్లో మీ స్పందన ఏంటి? అసలు మీలాంటి వాడో నాలాంటి వాడో అక్కడ జర్నలిస్ట్ ఉంటే ఇంకొక ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉండేది. అంటే మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, లేకపోతే ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడో కూడా మనలాంటి వాడు ఉంటే అడిగే అవకాశం ఉండేది. అది కూడా ఆయన స్పష్టత చేయాల్సిన అవసరం ఉండే. పాపం ఆయన ఆ ఆశ ఉండడం తప్పులేదు, అత్యాశగా ఉన్నట్టుగా కనపడింది. రెండవది, ఈ మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ ఈ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం అంటే ఇది గర్వంతో కూడుకున్నటువంటి మాటలాగా కూడా అనిపించింది. అంటే ఎల్లకాలం మేమే ఉండాలని కోరుకోవడం, అట్లా ఉండాలనుకోవడం అనేది తప్పు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు ఉంటారు అక్కడ, ప్రజలు ఎవరు కోటేస్తే వాళ్ళు ఉంటారు. రేపు రేవంత్ రెడ్డి గారు ఉండాలని ప్రజలు అనుకుంటే ఉంటారు తప్ప తనకు తాను నేను ఉంటా అనుకుంటే ఏంటన్నట్టు ఏం చెప్తున్నారు? దాని సంకేతం ఏంటి? అంటే ఎంత అహంకారపూరితమైనటువంటి మాటలు అవి, తప్పది. రెండోది, ఏ పార్టీ నుంచి ఉంటాడు అనేది కూడా ఇప్పటికే మోదీ ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నాడు, ఇద్దరు భాయి లాగా ఉంటారు. తర్వాత మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడిన 2 సభలలో 2 సందర్భాలలో కూడా మనం చూసినాం. అంటే వీళ్ళ మధ్యన ఏ రకమైనటువంటి సఖ్యత ఉందని. అంటే అధికారంలో ఉండడానికి అవకాశం దొరికిన ఒక రాజకీయ పార్టీ, అధికారం నిలబెట్టుకోవడానికి మళ్ళీ అధికారం
చేజిక్కించుకోవడానికి కూడా ఇంకో రాజకీయ పార్టీని ఈ రెండింటిని కలిపి ఈయన నడిపిస్తున్నాడు అనడానికి ఈ ఉదాహరణలు. అయితే ప్రజలు అవివేకులు కాదు, అమాయకులు కాదు, ప్రజల్ని మోసగించలేరు. తర్వాత మీ చేష్టలు మీరు చేసేటటువంటి ఈ 2 పడవలపైన ప్రయాణాలను ప్రజలు తప్పకుండా పసిగడతారు, కర్రు కాల్చి వాత పెడతారు సందర్భం వచ్చినప్పుడు. నేనేమంటున్నానంటే రాజకీయాల్లో ఇంత అనైతికమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదండి. నైతికంగా ప్రజలకు ఏం చెప్పొచ్చినారు, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ ఇంధనమ్మ ఇల్లు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వరకు ఉపయోగపడింది, రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము గెలుస్తాం, మేము ఇది చేస్తామని చెప్పి కదా మీరు అందరూ వచ్చినారు. 6 గ్యారెంటీలు ఇవన్నీ చెప్పినారు కదా. వీటన్నింటి పక్కన పెట్టి ఈయన ఆయన్ని పొగుడుతాడు, వాజ్పేయి మన మోదీ గారిని ఈయనను పొగుడుతుంటాడు. మోదీని పొగడటానిక మీకు అధికారం ఇచ్చింది ఇక్కడ ప్రజలు. కాంగ్రెస్ని నమ్మినప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి కదా మిమ్మల్ని చూసి నమ్మినారు. మరి మీరేమో మోదీ చంకలో చేరి మళ్ళీ తర్వాత బయటకు వచ్చేమో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంతవరకు నేను పనిచేసిన తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్తారు. ఎవరు వద్దనరు. కానీ అనైతికమైన పద్ధతిలో వెళ్ళకూడదు అంటున్నాం. నైతికతను పాటించండి. మీరు ప్రయాణం చేస్తూ ఉంటే మీరు చేస్తున్న పనులే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి, నేనైనా మీరైనా. కాబట్టి ఆ ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, లేకపోతే ఒక ఆశల డోలికల్లో ఇట్లా ఊపడానికి ప్రయత్నం చేయకూడదు రాజకీయ నాయకుడు కానీ అధికారంలో ఉన్నవాడు కానీ. ప్రజల్ని ఏదైతే ఆశతో వాళ్ళకు అవకాశం ఇచ్చినారో ఆ ఆశల్ని పూర్తిగా తీర్చడానికి ప్రయత్నం చేయాలి. కల్పించినటువంటి ఏదైతే భ్రమలు కల్పించినారు కదా, అది భ్రమలు కాదురా బాబు, నిజమే, నేను మీకు ఇచ్చిన మాట నిలబెడుతున్నా అని చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి. కానీ ఇవాళ అధికారం కోసం ఈ పార్టీని, రేపు అధికారం కోసం ఇంకో పార్టీని, గతంలో అధికారంలో రాజకీయ జీవితం ఇచ్చిన ఆయనని పొగిడి ఆ విగ్రహాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరించి అన్ని సభలు నడుపుకునేటప్పుడు ఇది అవకాశవాద రాజకీయాలకు పోతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆయన ఏమంటున్నారంటే, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడే చెప్పా, ఎమ్మెల్యే అవుతాను, సీఎం కూడా అవుతాను తెలంగాణకు అని చెప్పాను, జరిగిందా లేదా? తెలంగాణ వస్తుందని చెప్పా, వచ్చిందా లేదా? నేను సీఎం అవుతా అని చెప్పా జెడ్పీటీసీగా ఉండి అని ఆయన అంత నేను అదే చెప్తున్నాను శ్రీనివాస్ గారు. నేను కూడా విశ్వాసాన్ని కాదనను, ఆత్మవిశ్వాసాన్ని అసలే కాదనను. ఎందుకంటే మనం ఆ బలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటేనే ముందడుగు వేస్తాం. కానీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసమును, అహంకారపూరితమైన మితిమీరిన తరాన్ని ప్రదర్శించొద్దు అంటున్నాను నేను. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యం నెరవేర్చడం కోసం, చేరుకోవడం కోసం మీరు ప్రయాణం చేయవచ్చు. మిమ్మల్ని ఎవరు ఆపరు, అడ్డుకోరు కూడా. కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను కాదని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి, ప్రజలు మీకు ఈ పార్టీలో అవకాశం ఇస్తే ఇంకో పార్టీకి సంబంధించి కూడా మీరు ప్రయోజనం చేకూర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనది కాదంటున్నాను నేను, వెరీ క్లియర్. కాబట్టి ప్రజలు వీటన్నింటిని గమనిస్తారు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీర్పు చెప్తారు. అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇస్మాయిల్ గారు, ఇంకోటి చాలా మందికి వస్తున్న సందేహం ఏంటంటే, కవిత గారు నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. చాలామంది ఏంటంటే, హరీష్ రావు సిద్దిపేట నుంచి ఆమె పోటీ చేస్తారని, లేదా కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తారని 2 రకాల వర్షన్స్ బాగా వినిపిస్తున్నాయి. మీరు చాలా కీలక సభ్యులు పార్టీలో, కవిత గారికి కూడా మీరు బాగా దగ్గర వ్యక్తి కదా, మీరు రివీల్ చేయగలరా ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని? మా పార్టీ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తుంది. ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి పార్టీగా మేము దీన్ని నిర్మాణం చేసుకుంటాం. ఓకే, కవితక్క గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేపు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నటువంటి వాళ్ళలో నేను ఒకడిని. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి తప్పకుండా మారుతుంది. ప్రజలు కూడా ఆమెను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటున్నారు, ఆశపడుతున్నారు, సహకరిస్తున్నారు, పూర్తిగా అంటే ఆదరిస్తూ ఉన్నారు కవితక్కను. ఈ సందర్భం లోపల ఈ అక్క ఎక్కడి నుంచి పోటీ చేయాలి కవిత గారు అనేటువంటి అంశం పార్టీలో చర్చ జరుగుతుంది. అది ఒక సందర్భంలో కూడా చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఎస్, మాకు ఒత్తిడి ఉంది, మాకు బలమైనటువంటి ఒత్తిడి ఉంది, ఫీడ్బ్యాక్ కూడా ఉంది. సిద్దిపేటలో పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నిజంగానే ఇంకా 2-3 సెంటర్లు చూపిస్తా ఉన్నారు మాకు ఇక్కడి నుంచి పోటీ చేయమని. ప్రజల నుంచి కోరిక ఉన్నది, ప్రజల నుంచి ఒత్తిడి ఉన్నమాట నిజం, ప్రజలు కోరుతున్న మాట నిజం. ప్రజలు ఖమ్మం జిల్లా వెళ్తే అమ్మ మీరు మా జిల్లాలోనే పోటీ చేయాలని వారు కోరుకుంటారు. నేను నా స్వార్థం కోసం అక్క సూర్యాపేట నుంచి ఉంటే బాగుంటుంది నేను కూడా కోరుకుంటా. అంటే నేను నాకున్న కోరిక అది. మీ కోరిక జగదీష్ రెడ్డి గారి మీద పోటీ చేయాలని. జగదీష్ రెడ్డి అసలు మాకు లెక్కలే లేదు. జగదీష్ రెడ్డిని మేము అసలు పట్టించుకో. ఆయన జగదీష్ రెడ్డి ఏం పెద్ద తురుముఖాన ఏం కాదు. ఆయన 3 సార్లు గెలిచాడండి. ఆయన 3 సార్లు గెలిచినా 4 సార్లు గెలిచినా అక్కడ ఉన్నటువంటి అసమర్థత అనైక్యత వల్ల గెలిచాడు. ఆయన ఒంటరిగా ఎప్పుడు గెలవలేదు. ఎప్పుడు అనైతికలు అక్కడ ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనైక్యత, తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకుల అనైక్యత, తర్వాత దాంట్లో ఉన్నటువంటి వర్గాలను లోపరుచుకొని గెలిచినటువంటి సత్తా ప్రజాస్వామ్యంలో అసలు 3 సార్లు
ప్రజల మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం కదా. అంటే ఆ గెలుపు కూడా ఎట్లా గెలిచిన అనేది మీరు నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదండి, అక్కడ స్థానిక ప్రజలకు తెలుసు. స్థానిక ప్రజలకు తెలుసు, ప్రజలు ఎట్లా చర్చించుకుంటారో నాకు బాగా తెలుసు, నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి. మాకు అసలు ఆయననే కాదండి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్న వాళ్ళలో కవితక్కతో సరిపోయే వాళ్ళే లేరు ఇప్పుడు అక్కడ ఆయన అనుకోవడానికి. నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీరు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నా. సిద్దిపేట నుంచి పోటీ చేయమని అడిగే వాళ్ళు ఉన్నారు, మహబూబ్నగర్ నుంచి పోటీ చేయమని అడిగే వాళ్ళు ఉన్నారు. నేను కూడా అడుగుతా, అక్క మా జిల్లా నుంచి పోటీ చేస్తే మాకు ఇంకో 2 సీట్లు పెరుగుతాయి, మీరు ఉండడం వల్ల మాకు బలం అయిద్దని అడుగుతాం. కానీ ఇది మా పార్టీలో చర్చ జరుగుతుంది, మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆమె ఒపీనియన్ ఏంటి, ఆమె ఇంట్రెస్ట్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఏ నాయకులైనా పోటీ చేసే కవితక్క ఇంట్రెస్ట్ ఏముంటుందో చెప్పనా? కవితక్క ఇంట్రెస్ట్ తనను నమ్ముకొని వచ్చిన వాళ్ళు, తన అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు గెలవాలని కోరుకుంటారు, ప్రతి అందరు గెలవాలని కోరుకుంటారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఇప్పుడే ఎట్లా డిసైడ్ చేస్తారు చెప్పండి? ఇస్మాయిల్ గారు, మీరు ఈ రాష్ట్రంలో ఒకటి మాత్రం చెప్తా, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళి ఆమె ఒకవేళ పోటీ చేసినా 100% గెలుస్తుంది. ఆమెను ఎదిరించేటటువంటి శక్తివంతమైనటువంటి శక్తులు ఎదురుగా నిలబడితే ప్రజలే ఆమెకు అండగా నిలబడి గెలిపించే అవకాశం ఉంది. ఇది నేను చాలా గంటపదంగా చెప్పగలను. కాబట్టి ఆమె నిలబడడం ఎక్కడ అనేది ఆ సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు పార్టీలో చర్చ జరుగుతుంది. రెండోది అక్క అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటాం, ప్రజల అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటాం, తర్వాత పార్టీ క్యాడర్ నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు మేము ఒక నిర్ణయానికి వస్తాం. కనీసం జిల్లా అన్న ఫిక్స్ అయ్యారా? లేదు, నేను ఇప్పుడు అదే చెప్తున్నా కదా. నేనేం చెప్తున్నా, మేము ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఉన్నటువంటి దాంట్లో అన్ని జిల్లాల నుంచి ఒత్తిడి ఉంది అక్క మీద. మా దగ్గర పోటీ చేయమంటే మా దగ్గర, ఎందుకంటే ఆమె నిలబడితే ప్రతి సందర్భంలో ఆమె చోటు పోటీ చేసిన ఒక 2-3 సెంటర్లలో మాకు కూడా బలం అవుతుంది కదా, ఆ 2-3 చుట్టుపక్కల జిల్లాలకు కూడా బలం అవుతుంది కదా. మాకు ఆ స్వార్థం ఉంది. సిరిసిల్లలో పోటీ చేయమని అడగట్లేదా? అరే అవకాశం అవసరమైతే పోటీ చేస్తాం, ఎందుకు వదిలిపెడతాం? అక్కడి నుంచి మీకు డిమాండ్ లేదా? ఉందంటున్నా నేను, ఉందంటే మాకు అసలు నేను చెప్తున్నాను కదా, ఆమె నిలబడిన తర్వాత గెలవడం అనేది ఖాయం. కవితక్క నిలబడితే గెలవడం ఖాయం. కవితక్కను ఓడించే శక్తి ఎవరికి లేదు అంటున్నా నేను చాలా క్లియర్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బలమైనటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నాడు. ఎక్కడి నుంచైనా గెలుస్తాను. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా అడగండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి శక్తివంతమైన నాయకురాలు ఎవరు అంటే కవితక్క. చాలా వెరీ క్లియర్. ఓకే, సో ఆమెకైతే ఇంకా ఏ జిల్లా అట్లా లేదు, ఫిక్స్ కాలేదు. బట్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తప్పకుండా గెలుస్తారు. ఆమె గెలవడం కాదు, పార్టీ గెలుస్తుంది, ఆమె నమ్ముకున్న వాళ్ళు గెలుస్తారు, అనుకున్న రాజ్యం వస్తుంది, పేదల రాజ్యం వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి? మెజారిటీ సీట్లు వస్తాయి సార్, మెజారిటీ సీట్లు వస్తాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు 100% ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కవితక్క గారి నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేననే వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్తాను. తప్పకుండా వచ్చే ప్రభుత్వం కవితక్క గారి నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన నిర్మించేటటువంటి ప్రభుత్వమే. అది పేదల ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టేటటువంటి పార్టీ ప్రభుత్వం. థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.